అయ్యో, ఫ్రిడ్జ్లో మనం పాల ప్యాకెట్లు తప్పించి ఇంకేం పెట్టాం కదండి. అయితే ఇప్పుడు చూస్తారు కదండి, నేను పెట్టిన ఈ పాల ప్యాకెట్ మనకి ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఇందులోంచి డీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇక్కడ పెడితే మనకి ఒక పూట పట్టేస్తుందండి, అంటే పూర్తిగా ఐస్ కరగడానికి. ఇదే ప్యాకెట్ని నేను నిన్న పప్పు కర్రీ ఏదో వీడియో చేసేటప్పుడు వంట వీడియో, ఆ వీడియోలో షేర్ చేశానండి. నిన్న మొన్న గుర్తులేదు. అయితే చూడండి, ఇదే ప్యాకెట్ ఇలా ఉంచిస్తే మనకి ఐస్ కరగడం ఒక పూట పట్టేస్తుంది. అంటే 8 అవర్స్ అన్న, సుమారు 5-8 అవర్స్ అన్న పడుతుందండి. కానీ ఇప్పుడు ఇదే ప్యాకెట్ మనం ఒక పాత్రలో వాటర్ వేసేసి ఈ ప్యాకెట్ ఇలా మనం పెట్టిస్తే అందులో మనకి ఒక కొన్ని మినిట్స్లో వాటరు ఐస్ కరిగిపోతుందండి. చూసారు కదండి, నేను ఫ్రిడ్జ్ ఒక పాల ప్యాకెట్లకి అది కూడా 2 డేసే ఉంటాయండి. 2 డేస్, థర్డ్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచనండి, తీసేస్తాను. ఇన్ కేస్ ఇంకా అనుకోకుండా ఏమైనా యాక్సిడెంట్లు ఏమన్నా డేస్ అలాగా సమ్ డూయింగ్ ఏదైనా జరిగితే అప్పుడు థర్డ్ డే ఈవినింగ్కి అన్నా సరే తీసి పక్కన పెట్టేసి బాగుంటేనే మరిగిస్తానండి, లేదంటే లేదు. ఆ పాలు కూడా వెంటనే యూజ్ చేసేస్తాను. ఒకవేళ ఇరిగిపోతే పడేస్తాం కదండి, అదండి. చూసారు కదండి. అయితే ఇప్పుడు ఇది మనం గిన్నెలో ఒక చిన్న పాత్రలో వాటర్ వేసి పెడితే త్వరగా ఐస్ కరిగిపోతుందండి. చూసారు కదండి, డీప్ ఫ్రిడ్జ్లో మనం ఒక పాల ప్యాకెట్లు తప్పించి ఇవి కూడా 2 డేస్ 3 డేస్ అంతే. ఇంకా ఫ్రిడ్జ్ వాడకం అయితే ఏం లేదండి. మా పాప ఎగ్స్ కోసం బాక్స్లో ఉంది, కానీ ఏమి ఎక్కడ చూడండి, చూసారు కదండి, పైనుంచి కింద వరకు ఎక్కడ కూడా ఫ్రిడ్జ్ ఒక వెజ్జెస్కి కానీ ఏంటది ఆనియన్స్, లీవ్ కర్రీస్ కోసం కానీ వెయిట్ కోసం కూడా, అంటే ఫ్రిడ్జ్లో నేను ఏ వస్తువు కూడా యూజ్ చేయనండి. అయితే ఇప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్ అన్నా ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, నాకు పాల ప్యాకెట్లు అందుబాటులో ఉండవండి. అంటే ఎవ్రీడే ఒక్క పాల ప్యాకెట్ తెచ్చి మనకి ఎవరు 2, 3, 4 ఇలా అయితేనే మాకు ఇంటికి తెచ్చిస్తారండి. అందువలన